డెవలప్మెంట్ అయితే 1500 కోట్లతోటి ఇది డ్రైనేజీ అచ్చంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, డ్రైనేజ్ కోసం ఖర్చు పెట్టారు. మరి ఎవరు డ్రైనేజ్ ఖర్చు పెట్టారో తెలియదు. రెండోది తాత్కాలిక భవనాలు కట్టారు. మూడోది సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మించారు. హైకోర్టు ఇవన్నీ ఏం కట్టారో అవన్నీ తాత్కాలికమే. నాలుగోది జడ్జెస్ క్వార్టర్స్ కట్టారు. అవి బాగానే ఉన్నాయి, అవి అంతవరకు బాగానే ఉన్నాయి. అంటే ఫిక్స్ అయిపోయారు జడ్జిల వరకు క్వార్టర్స్ మంచిగా కట్టాలి, లేకపోతే తేడా వస్తే తాడా తీస్తారని చెప్పి బ్రహ్మాండం కట్టారు. దాంట్లో ఏం తేడా ఏం లేదు. ఇక ఆ తాడేపల్లి నుంచి అంటే ప్రస్తుతం సెక్రటేరియట్ శాసనసభ ఉన్న దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి కరకట్ట మీద సింగిల్ రోడ్ వేశారు, డబల్ రోడ్డు వేయలేదు. ఎందుకంటే మాననీయ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కరకట్ట కిందే ఉండేవారు కాబట్టి డబల్ రోడ్ వస్తే ఎక్కడ సెక్యూరిటీ థ్రెట్స్, చుట్టుపక్కల ఉన్న అరటి తోటలు నరికేశారు. ఏంటంటే సెక్యూరిటీ థ్రెట్. అది లో లేయింగ్ ఏరియాలో ఆయన నివాసం, సరేంటే అది లీజ్ మీద తీసుకున్నారు కాబట్టి దాంతో పెద్ద అభ్యంతరాలు లేవు. ఆయన కట్టుకోవాలి. అక్కడ కట్టిన ఒక మంచి ప్రజావేదిక కాస్త వీళ్ళు కూల్చేశారు. అదొక్కటే గట్టిగా ఉంది. మీ కాలంలో జరిగిన దాంట్లో కట్టింది అదొక్కటే. అది కాస్త అదొక్కటి కూడా ఈయన కూల్చేశాడు. సో చెప్పుకోవడానికి తెలుగుదేశానికి ఏమి చిరునామా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఈ ఫైబర్ నెట్ కేసు అట, స్కిల్ డెవలప్మెంట్ అయిపోయింది, ఇది ఓపెన్ చేశారు. ఎన్నికలకి శుభమాని వెళ్తుంటే మీ బోళ్ళని యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. మళ్ళీ ఈ కేసు ఏంటి సార్, ఎట్లా తట్టుకుంటారు దీన్ని? ఎందుకు తట్టుకోనికి ఏముంది? ఇప్పుడు అవి అభియోగాలు మాత్రమే, మా మీద మోపినటువంటి అభియోగాలు, అవి ఆరోపణలు అభియోగాలు, వాళ్ళ కుట్రలు కుతంత్రాలకు భాగంగా ఇవి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దాన్ని ఆల్రెడీ మేము ఇవన్నీ 4 కేసులలో మేము బెయిల్ తీసుకుని ఉన్నారు. ఛార్జ్ షీట్ అవుతుంది. ఛార్జ్ షీట్ కానివ్వండి, ఏమవుతుంది, వినండి సార్, దేవతలు ఎంత బలవంతులైనా కానీ రాక్షసులను సంహరించేటప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఈ రాక్షసుని సంహరించడం ఖాయం, కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు అంటారు. ఖచ్చితంగా రాక్షసు. మీరైతే దేవతలు కాదు, అది గుర్తు, మీరు మనుషులే, గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు దయచేసి దేవతలు ఎక్కడైనా వింటే వాళ్ళు విచారవదనంతో రావు గారు ఏంటి ఇలా మా చంద్రబాబు గారితో ప్రజలకు సేవ చేయడం అన్నది అది దైవ కార్యం లాగానే. తెలుగుదేశం పార్టీ అంత నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క మంచి కార్యక్రమాన్ని మధ్య ఒక 2-3 పొలిటికల్ ఈ సర్వే ఏజెన్సీస్ సర్వే చేస్తూ ఒక క్వశ్చన్ ఒక మాట అడిగారు సార్ వాళ్ళందరూ స్పెసిఫిక్గా. చంద్రబాబు గారు అరెస్ట్ కానీ వారు 52 రోజులు మీ భాషలో అక్రమ నిర్బంధం కానీ, నేను నిర్బంధం అంటాను, అక్రమ నిర్బంధం కానీ జైల్లో అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందంటే 89% వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ 89% అసలు దాన్ని ఒక అంశంగానే పరిగణలోకి తీసుకోవాలా. అంటే ఈయనకి ఎందుకన్నా మొదల నుంచి ఆ సానుభూతి పనిచేయట్లేదు. అలిపిరి దగ్గర నుంచి చూస్తున్నాం కదా, ఇలాంటివి ఏవి పనిచేయట్లేదు. ఎందుకంటారు? ఇక్కడేనండి, జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన తర్వాత దాన్ని సానుభూతి తెచ్చుకోవాలని చెప్పి మేము ఎప్పుడు ప్రయత్నించలేదు కదా. మేము ఎప్పుడు ప్రజలకు మేము ఏం చేయబోతున్నాం, మీకు ఏం చేశాము, మా యొక్క కమిట్మెంట్ ఏంది, మా యొక్క ఆలోచన ఏంది, అదే చెప్పుకుంటే మేము ప్రజలు వెళ్తే కానీ మమ్మల్ని 50 రోజులు జైల్లో కూర్చోబెట్టారు, మమ్మల్ని సానుభూతి పడండి అని చెప్పేసి ప్రజల సానుభూతి ఆశించి మేము ఎప్పుడు ప్రజల్లోకి పోలేదండి. మా యొక్క కెపాబిలిటీని చూపించుకుంటూ ప్రజలకు వెళ్ళాము. మేము ఏం చేయగలుగుతామని చూపించుకుంటూ ప్రజలకు వెళ్తున్నాము. గతంలో ఏం చేశామని చూపించుకుంటూ ప్రజలకు వెళ్తున్నాం. కానీ మేము ఎవరి దయాదాక్షాన్నే కానీ సానుభూతి మా ముమ్మాడికి మేము సానుభూతి మాకు వస్తుందని కూడా ఆలోచన కూడా పెట్టుకోలేదు. మాకు అవసరం లేదు నరా. మేము ప్రజల గురించి అవసరమైతే ఇంకా 4 కష్టాలు పడతాం, కానీ మేము ఎవరు సానుభూతి కానీ ఎవరు సింపతి కానీ తీసుకోవడానికి మాకు అవసరం లేదు. ఎవరు సింపతి తీసుకునే పరిస్థితులు మేము లేము. సరే, ఇప్పుడు ఈ కేసు సంగతి ఏంటి? మళ్ళీ ఢిల్లీ వెళ్ళటం, మళ్ళీ సిద్ధార్థ రౌద్రా, మళ్ళీ ఆయన ఇంకో 4-5 పెద్ద లాయర్లు కేసు ఏ కేసు పెట్టినా వాళ్ళు మోపినటువంటి అభియోగంని ఏ విధంగా ఎదుర్కోవాలనేది మా లీగల్ టీం వర్కౌట్ చేస్తుంది. జనరల్గా ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి తేడా తెలుసు మీకు. అదే ఇది ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ప్రథమ సమాచార నివేదిక, ఇది అభియోగ పత్రం. ప్రథమ సమాచార నివేదిక నుంచి అభియోగ పత్రం దాకా వెళ్ళే క్రమంలో ఏంటంటే ఈ ఎవిడెన్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, డాక్యుమెంట్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ, ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాటి ఉన్న అంశాలను మాత్రమే ఛార్జ్ షీట్లో పొందుపరుస్తారు. అందువల్ల ఇది జస్ట్ ఇంతే, ఇది కొట్టి ఎఫ్ఐఆర్ కాదు. ఎఫ్ఐఆర్ ఇస్ నాన్ సీరియస్, ఛార్జ్ షీట్ ఇస్ సీరియస్. ఛార్జ్ షీట్ అంటే ఆ సిఐడి వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్, చంద్రబాబు నాయుడు గారిని ఇలా నేరం చేసినట్టు ఒక సృష్టిస్తూ అన్ని సృష్టించినటువంటి సాక్ష్యాధారాలతో అక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సిఐడి అనే వ్యవస్థ కంప్లీట్లీ జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసంధానం నడుస్తుంది. ఇదివరకు మీ కనుసంలో నడిచినట్టు నడవలేదు అట్లా.
మేము 2014-19 చట్టబద్ధంగా నడిపించాము, న్యాయపరంగా నడిపించాము. ఏ వ్యవస్థలను కూడా మేము మేనేజ్ చేయలేదు, ఏ వ్యవస్థల పైన కూడా మేము ఒత్తిడి తీసుకురాలేదు. అంటే మీరు చేస్తే ఏ వ్యవస్థలని భ్రష్టు పట్టించలేదు. మేము చేస్తే రామాయణం, యువతల వాళ్ళు చేస్తే మలయాళం. భ్రష్టు పట్టించలేదు సార్. మేము ఏ వ్యవస్థను పట్టించలేదు. వ్యవస్థలను డెవలప్ చేశాం, ఇంకా ఆధునీకరించాం. కదా ఏమని మేనేజ్ కూడా చేశారు. మేనేజ్ చేసే అవసరం మాకు లేదు కదా. మేము నేరస్తులం కాదు కదా. నేరస్తులు చేస్తారు మేనేజ్, వ్యవస్థలను మేనేజ్ చేసే నేరస్తులు, దొంగలు, దుండగులు చేస్తారు. మేము ప్రజాసేవకులము, రాజ్యాంగబద్ధంగా పార్టీ నడిపిస్తాం. ఒక పని చేస్తుంటారు మీరు, వ్యవస్థలు ఇలా నడవాలని చెప్పి సిలబస్ మీరు రాసి ఉంటారు. రాస్తాం. రాజ్యాంగంలో ప్రతి అంశం పొందుపరిచినది. రాజ్యాంగం ప్రకారంగానే న్యాయబద్ధంగానే మేము పార్టీని కానీ వ్యవస్థను కానీ నడిపిస్తున్నాం. కాబట్టి మాకు ఏ విధమైనటువంటి అపోహ మా మీద క్రియేట్ చేసే అవకాశం లేదు. ఈ వ్యవస్థను పక్కన పెట్టండి రావు గారు, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ లిస్టు సంగతి ఏంది? ఎప్పుడు ఇస్తారు? త్వరలోనే వస్తుంది కదా. ఎప్పుడు? 60 రోజులు కూడా లేవు. ఎప్పుడు ఇస్తారు? త్వరలో వస్తుంది అండి. మొన్నటి వరకు పొత్తులు ఖరారు కాలేదు. జనసేన తెలుగుదేశం పొత్తులు బీజేపీతో వస్తుందనే ఒక ఆశతో ఉండే, బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు సీట్ల విషయంలో కొంచెం చర్చ జరుగుతుంది ఇంటర్నల్గా. ఆ చర్చ ఈ రోజు రేపు కొలికి వస్తుంది. వచ్చిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ఆల్రెడీ రూపకల్పన చేస్తున్నారు. ఆ మేనిఫెస్టో విడుదల చేయబోతారు తొందరనే. చూద్దాం కదా.